హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు చేసిన కొత్త డిజైన్ లుక్ చూడండి ఎంత బాగుందో. ఈ డిజైన్ ఎలా వాడుకోవచ్చు, ఏంది, ఎన్ని స్టిచెస్ వచ్చాయి, నేను ఎట్లా యూస్ చేస్తున్నాను, ఇవన్నీ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఈ రోజు వచ్చేసి నిన్నటి వీడియోలో చెప్పాను కదా, పర్సనల్కి వేసుకున్న డ్రెస్ డిజైన్ డీటెయిల్స్ అంతా ఇస్తానని. లేట్ చేయకుండా ఈ రోజు వచ్చేసి ఆ డిజైన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రెండ్స్, ఆన్లైన్లో అయితే ఈ శారీస్ అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా ఒకటే ప్యాటర్న్, కలర్స్ చేంజ్. ఇవైతే బుక్ చేసుకున్నారు. ఈ శారీస్ అయితే వచ్చాయి. ఇది ఆల్రెడీ కస్టమర్ రిసీవ్ చేసుకున్నారు, క్వాలిటీ నచ్చి మళ్ళీ కూడా ఆర్డర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ మన వీడియోస్లో ఉన్నాయి, వీటి డీటెయిల్స్ కూడా, వీటి ఫొటోస్ కూడా నేను పైన సైడ్ అయితే ఇస్తాను. టోటల్గా ఈ కలర్స్ చేంజ్లో సేమ్ డిజైను, కలర్ చేంజెస్ ఈ శారీస్ అయితే ఆన్లైన్లో మనకు వచ్చాయి ఫ్రెండ్స్. ఫినిషింగ్ కానీ, క్లాత్ కానీ, చిన్న జరీ లైన్ వచ్చేసి ఇట్లాగా మల్టీ కలర్లో మీకు ఇది కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయో శారీస్ అయితే. ఇవి లుక్ అయితే జస్ట్ మీకు ఒకసారి చూపిద్దాం, అంటే ఆల్రెడీ చూపించిన శారీసే కాబట్టి మీకు జస్ట్ ఒకసారి చూపిద్దాం అనేది ఇట్లా అయితే చూపిస్తున్నాను. ఈ శారీస్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నిన్న నేను వేసుకొని మీకు చూపించిన డ్రెస్ అయితే ఇది. ఇట్లా వీ నెక్లో డిజైన్ అయితే చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో డీప్ నెక్ వీలు, అంటే బ్యాక్ బ్లౌజ్కి వేసే డిజైన్. ఆ డిజైన్ నేను ఇట్లా ఫ్రంట్కి అయితే ఇట్లా యూస్ చేసుకున్నాను. మనకి నెక్ ఎంత కావాలో అంతవరకు ఉంచుకొని కొంచెం అడిషనల్ అనేది నేను కటింగ్ పెట్టేసుకొని అయితే స్టిచ్ చేసుకున్నాను. లేదు అది మొత్తం కావాలి అనుకున్నా కూడా మొత్తం డీప్ అనేది పెట్టుకొని ఇక్కడ అనేది కొంచెం క్లోజింగ్ చేయించుకొని కూడా డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఇది ఇప్పుడు వచ్చేసి నాకు ఇక్కడ ఇది చెస్ట్ పార్ట్కి వచ్చింది కదా, ఈ మొత్తం నెక్ కానీ ఉంచుకొని వేసుకుంటే ఇది వచ్చేసి మనకి నడుము దగ్గరికి వస్తుంది. అంటే లాంగ్ ఫ్రాక్స్కి వాటికి ఇక్కడ మనకు కటింగ్ వస్తుంది కదా, ఆ పార్ట్ దగ్గరికి ఈ వర్క్ అనేది వస్తుంది. అదొక లుక్ ఉంటుంది, ఇదొక లుక్, అదొక లుక్ వస్తుంది. ఎట్లాగైనా డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం నెక్ మొత్తం పెట్టుకుంటే ఆ గ్యాప్ అనేది ఏదైనా క్లాత్తో అడ్జస్ట్ చేసుకోవడమా, లేదా స్టిచ్చింగ్ టైంలోనే ఆ ప్యాచ్ అనేది ఎట్లాగ వదిలేసి మనకి ఎంత నెక్ వర్క్ కావాలో అంతవరకు ఉంచుకొనైనా చేసుకోవచ్చు. డిఫరెంట్ మనకు నచ్చిన విధంగా అయితే మనం డిజైన్ చేసేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇది చెస్ట్ మీదకి వచ్చేటైతే డిజైన్ చేసుకున్నాను. ఇది వచ్చేసి చొక్కా ముక్క ఫ్రెండ్స్. షర్ట్ బిట్కి నేను ఇట్లా వర్క్ వేసుకొని ఇట్లా డిజైన్ చేసుకున్నాను. ఫస్ట్ ఈ షర్ట్ బిట్ తెచ్చుకున్నాక దీనికి దుపట్టా అనేది పేరప్ చేసుకున్నాను. దేనికైనా కూడా అంటే ఈ కాంబినేషన్ అనేది మనం డిజైన్లు ఇచ్చుకుంటే బాగుంటుంది కాబట్టి చున్నీ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది వచ్చినాక డిజైన్ అనేది దానికి తగ్గట్టుగా చూసుకొని కలర్ కాంబినేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇది సపరేట్గా విడిగా తెచ్చుకున్నాను. ఇది షర్ట్ బిట్. నా దగ్గర అయితే గ్రే కలర్ లెగ్గిన్ ఉంది కాబట్టి నేనైతే అది వేసేసుకున్నాను. టోటల్గా లుక్ మాత్రం ఇది జస్ట్ ఇట్లా నెక్ లైన్ వచ్చింది కదా, ఈ నెక్ లైన్నే నేను హ్యాండ్స్కి ఇచ్చాను. సింపుల్గా ఇట్లా ఇచ్చేసుకున్నాను. వర్క్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ ఇట్లా వస్తుంది, మొత్తం ఫ్లవర్. అసలు ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి లీఫ్ మీద కూడా మొత్తం గోల్డ్తో స్టిచ్చింగ్ చేసినాక మళ్ళీ దానిపైన గ్రే షేడ్తో స్టిచ్ అయితే చేస్తుంది. 2 మ్యాంగోస్ వచ్చాయి కదా, ఇది బ్యాక్ నెక్. మీకు డిజైన్ అనేది యాడ్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఈ డిజైన్లో వచ్చేసి ఇది బ్యాక్ నెక్, హ్యాండ్స్కి వచ్చేసి ఈ 2 మ్యాంగోస్ ఇచ్చున్నారు. రీసెంట్గా ఒక వీడియోలో కొత్త డిజైన్ డీటెయిల్స్ అయితే, అంటే బ్లౌజ్ లుక్ అయితే చూపించాను కానీ దాని డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఈ డిజైన్లో పాటు దాని డీటెయిల్స్ ఇస్తానన్నాను. అంటే ఆ హ్యాండ్ కూడా ఈ డిజైన్కి ఇచ్చినారు. అంటే 2 ప్యాటర్న్స్కి అయితే ఈ డిజైన్కి హ్యాండ్స్ ఇచ్చారు. మీకు ఇట్లా చెప్పినా కూడా అర్థం కాదు. మీకు వీడియోలో మొత్తం క్లారిటీగా డిజైన్ యాడ్ చేసి స్టిచెస్ డీటెయిల్స్ మొత్తం అయితే ఇస్తాను. ముందైతే ఈ డ్రెస్ అయితే ఇది లుక్ అయితే ఇట్లా మనం బాగా డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు నచ్చిన విధంగా. ఇంకా కొన్ని డిజైన్స్ అయితే నేను వేస్తాను, మీకు జస్ట్ లుక్ అయితే చూపిస్తాను. బట్ మీకు వేసుకున్న దానికి ఇట్లా చూపించిన దానికి కూడా వేరియేషన్ ఉంటుంది దాని ఒక్కటే ఆలోచనతో తప్పితే, లేదంటే వేసినప్పుడే మీకైతే నేను డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇది వేసుకుంటేనే మీకు లుక్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ కస్టమర్స్ నిన్న స్టేటస్లో పెడితే అడిగారు. ఇది కంప్యూటర్ వర్కేను, పర్సనల్గా రెడీ చేసుకున్నాను. ఇది వచ్చేసి షర్ట్ బిట్ ఫ్రెండ్స్, అంటే ఎవరైనా బై చేసుకునేటప్పుడు ఆలోచించుకుంటారని చెప్తున్నాను. లేట్ చేయకుండా ఇంకా డిజైన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వేసుకున్న డిజైన్ అయితే ఇది. ఇట్లా బ్లౌజ్కే వేసే డిజైన్ కాకపోతే నేను డ్రెస్కి అయితే వేసుకున్నాను. ఇక్కడ పైన సర్కిల్ షేప్లో హ్యాండ్ ఉంది కదా, ఆ హ్యాండ్ని కస్టమర్కి వేరే బ్లౌజ్కి ఓన్లీ హ్యాండ్ వర్క్ అయితే చేశాను. ఈ డిజైన్లో ఇట్లా 2 ప్యాటర్న్స్ ఆఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చున్నారు.
మిగతా డీటెయిల్స్ స్టిచెస్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫోటోలో అయితే అట్లా ఉంది కదా, బట్ నాకు హ్యాండ్ అనేది దీనికి సపరేట్గా రాలేదు. అంటే నేను తీసుకున్న వాళ్ళ దగ్గర నుండి అయితే రాలేదు. ఈ డిజైన్ డీటెయిల్స్ చూద్దాము. ఇది హ్యాండ్స్కి యూజ్ చేశాను కదా, ఇట్లా ఉన్న షేప్లో ఇట్లా 2 పార్ట్స్ అయితే ఇచ్చారు. ఈ డిజైన్ నేను రొటేట్ చేసుకొని హ్యాండ్కి బార్డర్ లాగా అయితే యూజ్ చేసుకున్నాను. ఇది ఫ్రంట్ నెక్. యాక్చువల్గా నేను డ్రెస్కి వేసాను కాబట్టి అసలు ఆ నెక్ అయితే యూజ్ చేయలేదు. ఇది హ్యాండ్. నేను ఆ రోజు వీడియోలో మీకు చూపించిన హ్యాండ్ వచ్చేసి ఇది. అంటే ఈ డిజైన్ వేసేసి పైన బూటీస్ అయితే ఇవ్వడం వల్ల లుక్ అయితే అట్లాగ వచ్చింది. ఇది బూటీస్ లేకుండా ఇది వచ్చేసి ఇక్కడ పైన బూటీస్ ఉన్నాయి కదా, ఆ బూటీ సింగిల్ బూటీ. ఇప్పుడు నేను వేసుకున్న బ్యాక్ నెక్ అదే నెక్ అయితే ఇది ఫ్రెండ్స్. బట్ మనకు ఫోటోకి అయితే ఈ పార్ట్ వరకు కూడా సపరేట్గా ఇచ్చున్నారు. బట్ ఈ డిజైన్లో అయితే నాకు మిస్ అయింది. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ అయితే ఇవి. వీటి స్టిచెస్ చూద్దాము. ఫ్రంట్ నెక్ వేసుకోవాలనుకుంటే 8706 స్టిచెస్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అని చెప్పాను కదా, 62358. ఈ డిజైన్ అయితే నేనేం చేయలేదు, ఉన్నది ఉన్నట్టు వేసుకున్నాను. కాకపోతే పైన అడిషనల్గా మన నెక్ ఎక్కువగా ఉన్నది మాత్రం కట్ చేశాను ఫ్రెండ్స్. నేను ఇంకైతే ఆ డిజైన్ అయితే ఏం చేయలేదు. ఇది వచ్చేసి హ్యాండ్. ఈ హ్యాండ్కి వచ్చేసరికి 29738 స్టిచెస్. ఒకవేళ ఆ బూటీస్ లేకుండా కావాలి అనుకుంటే 19099 స్టిచెస్. నేను ఇది హ్యాండ్కి యూజ్ చేశాను అన్నాను కదా, ఇది వచ్చేసి 8555 స్టిచెస్ అయితే వచ్చాయి. టోటల్గా ఈ డిజైన్లో అయితే మనకి ఇన్ని స్టిచెస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ వర్క్స్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు కనుక ఇలాంటివి చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది. కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.